నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక మాసంలోనే ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఆఖరి సోమవారం ఏ సోమవారం అయితే కనుక ఆ సోమవారం చక్కని కార్తీక మాసం వనభోజనాలు అయితే ఈ యొక్క గుడి దగ్గర ఈ యొక్క ఆలయం మా ఊరిలో ఉన్నటువంటి ఆలయంలోనైతే జరుగుతుంటాయి. మరి ఈ వీడియో లాస్ట్ వరకు దయచేసి ప్రతి ఒక్కరూ చూడవలసిందిగా ప్రార్థన. మరి మంచి మంచిగా ఆహార పదార్థాలు ఏం వండారో చూద్దాం రండి. భోజనాలకి అన్ని రెడీ అవుతున్నాయి. మొత్తం అందరూ కుర్రలందరూ ఒకే చోట చేరి భోజనాల సామాన్లు చెక్ చేస్తున్నారు. ఈలోపు మా ఊర్లో మహిళా మనులందరూ కూరగాయలు ఒకటే తరుముడు. కుర్రలు అయితే పన్నీర్తో మజాగైన కూర వండుతున్నారు. బూర్లు చూస్తుంటే నూనెలో సూపర్గా ఎగుతున్నాయి. వంకాయ అయితే మామూలుగా కాదు, గుత్తు వంకాయ సూపర్. ఈలోపు అందరికీ ఆకలేసింది, ఉప్మా తిందామని చిన్న బ్రేకు. బూర్లు చుడుతున్న వాళ్ళందరూ మా చుట్టాలేనండి. ఇక మాస వనభోజనాలకి వస్తు రూపేణ ధన రూపేణ సహాయం చేసిన ప్రతి ఒక్క దాతలకి హృదయపూర్వక ధన్యవాదాలు కమిటీ వారి తరపున తెలియజేసుకుంటున్నాము. కార్తీక మాస వనభోజనాలు మొదలయ్యాయండో. ఫస్ట్ బూరు పెడుతున్నారండి. ఆ వెనకనే బిర్యానీ భలేగా ఉందండి, బాస్మతి బిర్యానీ. దాని తర్వాత గుత్తొంకాయ కూర కూడా వేస్తున్నారు. అలాగే పన్నీర్ బఠానీ కూడా ఇంకో కూర ఉందండి. అలాగే పప్పుచారు, వైట్ రైస్, అప్పడం, మజ్జిగ పులుసు. అబ్బబ్బా సూపర్ వెరైటీలు అండి. మా ఊర్లో ఎప్పుడు పెట్టినా మంచి వెరైటీలతో పెడుతుంటారు ఇక్కడ. మరి మా ఊరోళ్ళకి అందరికీ ఈ శివాలయం అంటే చాలా చాలా ఫేమస్. కుటుంబ సభ్యులందరూ ఒకే చోట ఒకే దగ్గర భోజనాలు. కార్తీక మాస వన భోజనాలకి అందరికీ స్వాగతం. నాకు ఈ భోజనాలు అంటే చాలా ఇష్టం. గత 10 ఏళ్ళుగా నేను ఇక్కడే వచ్చి భోంచేస్తున్నాను. నాకెంతో సరదా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ఇక్కడ సర్వీస్ చేస్తున్న ప్రతి ఒక్క బ్రదర్ అండ్ సిస్టర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మీరు కూడా తప్పకుండా రండి. కార్తీక మాసం వనభోజనాలు చాలా చక్కగా పూర్తయ్యాయి. మరి శివమాలలు ధరించిన యూత్ కమిటీ వాళ్ళ సహాయ సహకారాలు చాలా అద్భుతం, మహా అద్భుతం.